నమస్కారం. భిక్షాటన చేస్తూ నిరసనను వినూత్న రీతిలో వీఆర్ఏలు ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండల కేంద్రంలో శనివారం నాడు నిర్వహించారు. గత 12 రోజులుగా సమస్యల మీద పోరాటాలు చేస్తుంటే వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం స్పందించకపోవడంతో వీఆర్ఏలు ఈ వినూత్న కార్యక్రమానికి నిరసనకు చేపట్టారు. ప్రభుత్వానికి మేము వెట్టి చాకిరీ చేసి సేవలు చేస్తుంటే మా కుటుంబాలను వీధి పాలు చేస్తున్నారని ఈ సందర్భంగా వీఆర్ఏ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ బతుకులను బజారుకి ఇచ్చే పని ప్రభుత్వం చేపడుతుందని వారు విమర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలపై స్పందించకుంటే పోరాట రూపం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల సమస్యలపై నోరు ఎందుకు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. వీఆర్ఏల చేత చాకిరీ చేయించుకొని వాళ్ళ పొట్టలు కొట్టడం న్యాయమైన విధానమా అని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ వ్యవస్థకు మూల కారణమైన వీఆర్ఏల పట్ల ప్రభుత్వం ఆర్థిక వివక్షతను చూపిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు ఎస్కే మౌలాలి, మండల అధ్యక్ష కార్యదర్శులు చింతకుంట్ల యేసు, పి నరేష్, ప్రభాకర్, పిచ్చయ్య, బాలంకయ్య, నాగమణి, బాలకృష్ణ, నాగూర్, జోసఫ్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రికవరీ కట్టడం కూడా అన్యాయము, ఇది చాలా దారుణము. దయచేసి మేము కూడా మా ఇళ్ళలో కూడా యువకులు ఉన్నారు. వృద్ధాప్యంలో 65-70 సంవత్సరాలు పైబడినటువంటి 30-40 ఏళ్ల నుంచి చాకిరీ సేవ చేస్తున్నటువంటి మమ్మల్ని మా బాధలను గుర్తించి దయతోటి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం.